ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారుతోంది. అంచనాలకు అందని విధంగా లీగ్ దశలో మ్యాచ్లు సాగుతున్నాయి. టాప్ టీమ్స్ షాకింగ్ ఓటములు చవిచూస్తుండగా చిన్న జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. ప్రస్తుత సీజన్లో సగం మ్యాచ్లు కంప్లీట్ అయిపోగా 4 జట్లు 10 పాయింట్లతో ముందున్నాయి. 36 మ్యాచ్లు ముగిసిన తర్వాత ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ దూసుకెళ్తోంది. ఆ టీం ఇప్పుడు టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. గుజరాత్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ కూడా 10 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కానీ నెట్ రన్ రేట్ ఆధారంగా ఈ టీమ్స్ టాప్ లో 1 నుంచి 4 స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ 7 మ్యాచ్ల్లో 5 గెలిచాయి, 2 ఓడాయి. లక్నో ఏమో 8 మ్యాచ్ల్లో 5 గెలిచి 3 ఓడింది. గుజరాత్ రన్ రేట్ 0.984, ఢిల్లీ 0.589, పంజాబ్ 0.308, లక్నో రన్ రేట్ 0.088గా ఉంది. ఈ 4 జట్ల మధ్య నెట్ రన్ రేట్ విషయంలో ఎక్కువ తేడా లేకపోవడంతో టాప్ ప్లేస్ కోసం హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో చోటు కోసం ఆర్సీబీ, కేకేఆర్, ముంబై ఇండియన్స్ పోరాడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్ల్లో 4 గెలిచి 3 ఓడింది. 8 పాయింట్లతో ఆ టీం 5వ ప్లేస్ లో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించాయి. 4 మ్యాచ్ల్లో పరాజయం పాలయ్యాయి. 6 పాయింట్లతో ఉన్న కేకేఆర్, ముంబై నెట్ రన్ రేట్ లో వేరుగా ఉన్నాయి. 0.547 రన్ రేట్ తో కేకేఆర్ 6వ ప్లేస్ లో, 0.239 రన్ రేట్ తో ముంబై 7వ ప్లేస్ లో ఉన్నాయి. ఐపీఎల్ 2025లో 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ జట్టు ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచిన సిఎస్కే 4 పాయింట్లతో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంది కూడా ఇదే పరిస్థితి. కానీ సన్ రైజర్స్ -1.217 నెట్ రన్ రేట్, సిఎస్కే -1.276 రన్ రేట్ తో వరుసగా 9, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్లు ఆడింది. ఆ టీం 2 మాత్రమే గెలిచింది. 6 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. 4 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ -0.633 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో కొనసాగుతోంది. చాలా మంది విశ్లేషకుల అంచనా ప్రకారం సన్ రైజర్స్, రాజస్థాన్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు దాదాపుగా లేవు.